మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆయనకి అసలు బాబు నీళ్ళ గురించి ఇట్ల గురించి ఏం తెలుసు ఆయనకి. ఇప్పుడు చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. వాళ్ళకి మేనేజ్మెంట్ లేదంటే అసలు మన గురించి మాట్లాడాడు, వాళ్ళ గవర్నమెంట్ గురించి మాట్లాడాడు. మనకు అర్థం కాల. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో మేనేజ్మెంట్ లేదు, మరి దాని గురించి మాట్లాడాడేమో. ఎందుకంటే ఆ రోజు పులిచింతల మీకు అర టీఎంసీ నీరు ఉంది. నేను 2024లో మినిస్టర్గా వచ్చిన తర్వాత రివ్యూ చేసుకుంటే పులిచింతల్లో అర టీఎంసీ నీరు ఉంది జూన్ నెలలో. మరి అదే పరిస్థితి, అదే మేనేజ్మెంట్ ఇప్పుడు మేము పాటించామనుకోండి. లాస్ట్ ఇయర్ వాళ్ళ మాదిరిగానే సముద్రంలో పంపించేసి లేకపోతే ఎక్కడో డిసిప్లిన్ లేకుండా వాటర్ని వాడేస్తుంటే, ఈ సంవత్సరం వాళ్ళ మాదిరిగానే మేనేజ్మెంట్ మేము చేస్తుంటే, వైసీపీ వాళ్ళ మాదిరిగానే మేనేజ్మెంట్ చేసి ఈ సంవత్సరం కూడా అర టీఎంసీ నీరు ఉందనుకోండి పులిచింతలు. మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? కృష్ణా డెల్టా డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి? అంటే మేనేజ్మెంట్ అంటే మరి ఆయన ఏ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాడో మరి నాకు అర్థం కావట్లా. ఎందుకంటే క్లియర్గా ఉంది కదా, ఆయన హాఫ్ టీఎంసీ ఉంచారు వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్స్, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు మేము జూన్ నెలలో 28 టీఎంసీలు నీరు ఉంచాం. మరి మేనేజ్మెంట్ బాగోలేదని మాట్లాడటం అంటే బహుశా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న మేనేజ్మెంట్ గురించి ఆయన మాట్లాడుతుంటాడు. లాకులు లేదు, గ్రీజు కొట్టే పెట్టి మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు గుండ్లగమ్మ ప్రాజెక్టుకు సంబంధించి కూడా గేట్లు కొట్టుకుపోతే, గత ప్రభుత్వం పట్టించుకోకపోతే మళ్ళీ మేమే దానికి 25-26 కోట్ల రూపాయలు మళ్ళీ వెచ్చించి మనమే ఆ గుండ్లగమ్మ గేట్లని పూర్తి చేసి మళ్ళీ అక్కడ ఆ నీటిని నిల్వ చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. అది R&R కమిషనర్ దృష్టిలో కూడా పెట్టి అట్లా ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా రివ్యూస్లో చేసుకుని ఆ ప్రయారిటీలో అవి క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సంబంధించి లెటర్ రాసి శ్రీశైలం వారికి సంబంధించి మీటింగ్ పోస్ట్ పోన్ అయింది. దానికి సంబంధించి అలాగే జిఆర్ఎంబి కూడా మీటింగ్ ఉంది, దాంట్లో కూడా కీలకమైన అంశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు KRMB అయినా GRMB అయినా మీటింగ్స్ తీసుకోవడం అనేది శుభమే పరిణామం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నీరు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆ వచ్చినటువంటి నీటిలో ఇప్పుడు ఇందాక కూడా చెప్పాము, ఇది 170 టీఎంసీలు నీరు వచ్చింది శ్రీశైలం అని. ఆ 170 టీఎంసీలు కూడా మన ఆంధ్రది కాదు. ఆ 170లోనూ మళ్ళీ మంది 63% మన వాటా. 63% అంటే దగ్గర 100 టీఎంసీలు మాత్రమే వస్తున్నట్టుంది రఫ్గా. అది ఇంచుమించు 66%. మన వాటా 66%, 66%. 110 అంటే 66% ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. మిగిలిన బ్యాలెన్స్ అంటే 34% తెలంగాణకు వస్తుంది. అంచేత ఆ వాటా ప్రకారమే ఒకవేళ తెలంగాణ ముందుగా వాడుకున్నా, ఆంధ్ర ముందుగా వాడుకున్నా, ఆ క్యాలిక్యులేషన్ చేసి ఆ ఉన్న కొద్దిపాటి నీరు కూడా మనము ఆ 66-34 రేషియో ఏదైతే ఉందో, అంటే గతంలో మనకి 299-512 టీఎంసీ ఏదైతే వాటా ఉందో KRMB, దాని ప్రకారమే డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. అంచేత ఆ వాటర్ క్యాలిక్యులేషన్ని ఎప్పటికప్పుడు ఆ KRMB మీటింగ్స్ ద్వారానే అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ గైడ్ చేస్తుంది. వాళ్ళు చేసినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఇరు రాష్ట్రాలు కూడా ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా GRMBకి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కేర్సిటీ అక్కడ లేకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ ద్వారా ఇరు రాష్ట్రాలకి ఒక సూచనలకి, సలహాలకి, గైడ్ లైన్స్కి ముందుకెళ్తూ ఉంటుంది. తెలంగాణ మేము బీఆర్ఎస్తో పాటు తెలంగాణ గవర్నమెంట్ కూడా GRMB అది ఎలా తొలగిస్తారు అంటే ఇప్పుడు మనము GRMB అది కూడా ఇండివిజువల్, అటు తెలంగాణ నుంచి అయినా వాళ్ళు రిప్రజెంటేషన్ వాళ్ళు పెడతారు, మనం ఆంధ్ర నుంచి మన అందులో జెన్యూన్గా ఏది న్యాయపరంగా ఉంటే దాన్నే యాక్సెప్ట్ చేస్తారు తప్ప వాళ్ళు రాజకీయపరమైన ఉద్దేశాలతోటి తెలంగాణ వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్తే దాన్ని KRMB యాక్సెప్ట్ చేయదని నేను అనుకుంటాను. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటాయి. అది చెప్పే
ఓకే, మనము ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే 1-to-1 అంటే ఓవరాల్గా మనం డిస్కషన్ కానీ అంటే ఏదైనా సింగిల్ ఎజెండాకి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద వాళ్ళు